హాయ్ ఫ్రెండ్స్, లో బడ్జెట్లో ఇల్లు కొందామని చూస్తున్నారా? మంచి ఏరియాలో కట్టించిన నార్త్ ఫేసింగ్ 2 హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. మనకు పక్క హౌస్ అయితే సేల్కి అయితే అయిపోయింది. ఈ 2 సేల్కి అయితే ఉన్నాయండి. మనకి ఇది ఒకటి 1 BHK హౌస్ అండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 60 feet రోడ్ అండి. మన అవుట్ సైడ్ అయితే ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకు లోపల పెట్టడానికి అయితే ప్లేస్ అయితే లేదండి. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది. మనకి 2 హౌసెస్ సేల్కి అయితే ఉన్నాయండి. మనకి ఇది ఒకటి 100 గజాలు అయితే కట్టించారండి. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 15x60 అండి. ఇది 100 గజాలు అయితే కట్టించారు. మనకు గతంలో వచ్చి కదా పోర్షన్ టైప్ అయితే ఉండే కదండి, ఆ టైప్లో అయితే కట్టించారు. లోపలికైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మన గేట్ తీసిన లోపలికి ఎంటర్ అవ్వకుండా పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. మనకు లోపల కార్ పెట్టుకోవడానికి అయితే లేదండి, బైక్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఒక 4-5 బైక్లు అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు సందు వచ్చి 1.5 feet అయితే ఇచ్చారు. మనకి పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా వచ్చింది, బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. కార్ అయితే పడ్డది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి. అలాగే ల్యాండింగ్ కింద మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి టోటల్గా టేకుట్ అయితే యూజ్ చేశారు. లోపలికైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మనకు లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. హాల్లో స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ చిన్నదిగానే ఇచ్చారు. ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి. మనకి ఈస్ట్ వైపుతో డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. మనకు లోపల డోర్స్ విండోస్ అన్ని కూడా వుడ్తోనే చేయించారు. సౌత్ వైపు కూడా ఇక్కడ చిన్న కిటికీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మన హాల్ నుంచి స్ట్రైట్గా ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి పోర్షన్ టైప్ అయితే ఉంటుందండి. గది తర్వాత గది అయితే ఉంటుంది. మనకి హాల్ దాటుకొని ఇదైతే బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల సైజులు తీసుకోవడం అయితే మర్చిపోయానండి. మనకి విత్ అయితే 12 అడుగులు అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో ఈస్ట్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ అయితే చిన్నదిగానే ఇచ్చారు. దీనికైతే బ్రౌన్ కలర్ మ్యాట్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. లోపల సెల్ఫ్స్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మన కన్స్ట్రక్షన్ అయితే పర్లేదండి, బాగానే చేయించారు. అలాగే మనకి ఇది లో బడ్జెట్లో హౌస్ కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయితే తీసుకోవాలండి. మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. మనకి ఇంటి లోపలైతే ఒకటే బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకు కావాలంటే బయట ల్యాండింగ్ దగ్గర కామన్ బాత్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకు లోపల సూట్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి ఫ్రెండ్స్. మనం ఈ బెడ్రూమ్ దాటి కూడా కొంచెం ఫ్రంట్కి వెళ్తే కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. మనకి కిచెన్ దగ్గర ఇక్కడ వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకి ఇదైతే మాడ్యులర్ అయితే చేయించలేదండి, ఓన్లీ విత్ కబోర్డ్స్ అయితే చేయించారు. మన ప్లాట్ఫామ్ కింద కబోర్డ్స్ అయితే జస్ట్ చేయించి ఇచ్చారు అంతే. మనకి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగానే వచ్చింది ఫ్రెండ్స్. ఇల్లు అయితే పర్లేదండి. ఎవరైతే కొంచెం లో బడ్జెట్లో హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే బాగుంటుందండి. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెం టీచర్స్ కాలనీ దగ్గర అయితే ఉందండి. మనకి అలాగే ఇంటి ప్రైస్ వచ్చి 45 lakhs అయితే చెప్తున్నారండి. ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకైతే దగ్గర ఉండి అయితే చూపిస్తామండి. అలాగే ఇంటికి కూడా లోన్ అయితే వస్తుందండి. లోన్ అవైలబిలిటీ అయితే వస్తుంది. దగ్గర 80% వరకు లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇల్లు చిన్నది కావచ్చు కానీ మంచి లొకాలిటీ అయితే కట్టించారని. ఏరియా అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఇల్లు అయితే ఉంటాయండి ఫ్రెండ్స్. ఎవరైతే కొంచెం లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే బాగుంటాయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుంది. అలాగే మన ఛానల్కి అయితే కొంచెం ఫస్ట్ టైం చూస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.